హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపక్ ఫ్యాక్ట్ వీడియోస్. మనం ఈ వీడియోలో కొత్తగా వచ్చిన ఐపీఎల్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఐపీఎల్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన ఐపీఎల్ టీం ఏదో కమెంట్ చేసి ప్లేయింగ్ 11 కూడా కమెంట్ చేయండి. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ అయితే 18th సండే వచ్చేసింది. మార్చ్ 22 ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. సాటర్డే 7:30కి ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ ఉంటుంది. కేకేఆర్ కును ఆర్సీబీకి పోయినసారి మ్యాచ్ లో ఫ్యాన్స్ అయితే చాలా ఎంటర్టైన్ అయ్యారు. 2024 లో కేకేఆర్ 222 రన్స్ చేసింది. ఆర్సీబీ 221 రన్స్ చేసి ఒక రన్ తో అయితే ఓడిపోయింది. ఆర్సీబీకి అయితే ఇది ఒక మంచి రివెంజ్. ఆర్సీబీకి ఇప్పుడు ఏం మ్యాచెస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ లో 7 మ్యాచెస్ ఉన్నాయి. ఆర్సీబీకి అయితే కొత్త కెప్టెన్ గా రజత్ పతిదార్ సెలెక్ట్ అయ్యాడు. ఎందుకు రజత్ పతిదార్ ని సెలెక్ట్ చేశారంటే సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీలో రజత్ పతిదార్ మంచి కెప్టెన్ రోల్ చేసి తన టీం ని ఫైనల్ దాకా తీసుకువెళ్లాడు. అలాగే పోయినసారి ఆర్సీబీలో ఒక కీ రోల్ గా ఆడేశాడు. ఈసారి కొత్త కెప్టెన్ గా ఆర్సీబీ రజత్ పతిదార్ ని పెట్టింది. కేకేఆర్ కెప్టెన్ అయితే వెంకటేష్ అయ్యర్ అన్న, సునీల్ నారాయణ అన్న ఉంటారు. కేకేఆర్ పోయినసారి ఛాంపియన్ గా నిలిచింది. వీళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫిలిప్ సాల్ట్ అయితే కేకేఆర్ నుంచి ఆర్సీబీ అయితే బై చేశారు. ఆర్సీబీకి అయితే ఇది ఒక మంచి అడ్వాంటేజ్ గా నిలుస్తుంది. ఆర్సీబీలో కొద్దిగా చేంజెస్ ఉన్నాయి కాబట్టి టీం అయితే స్ట్రాంగ్ గానే ఉంది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సండే 3:30కి అయితే మ్యాచ్ జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ కున్న ఆర్ఆర్ కి అయితే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. 2023 నుంచి ఆర్ఆర్ అయితే సన్ రైజర్స్ మీద ఓడిపోతుంది. ఆర్ఆర్ అయితే గెలిచే మ్యాచ్లు కూడా ఎస్ఆర్హెచ్ తో ఓడిపోతుంది. ఎస్ఆర్హెచ్ టీం అయితే బౌలింగ్ లో, బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గానే ఉంది. కాకపోతే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయిన కమిన్స్ కున్ను నితీష్ కుమార్ రెడ్డికి ఇంజురీ అయితే జరిగింది. మ్యాచ్ జరగబోయే టైంకి అయితే వీళ్ళిద్దరు కోలుకుంటారు. ఇషాన్ కిషన్ అయితే మ్యాచ్ కోసం ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ అయితే మంచిగానే ఉంది. బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది కాబట్టి ఇదొక మంచి అడ్వాంటేజ్. ఈసారి ఉప్పల్లో ఏం జరగబోతుందో చూద్దాం. సన్ రైజర్స్ కి 8 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో జరగబోతున్నాయి. తెలుగు వారికి వైజాగ్ కూడా హోమ్ గ్రౌండే. థర్డ్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఎంఐ. ఆదివారం సాయంత్రం అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. చెన్నై ఫ్యాన్స్ కు ముంబై ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్. 5 ట్రోఫీస్ వర్సెస్ 5 ట్రోఫీస్. సండే ఆఫ్టర్నూన్ కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా మంది చూస్తారు. ఓపెనింగ్ మ్యాచ్ అయితే చెన్నై హోమ్ గ్రౌండ్ లో అయితే మ్యాచ్ ఆడబోతుంది. చెన్నైకి అయితే ఇది ఒక అడ్వాంటేజ్. చెన్నై అయితే బ్యాటింగ్ ఉన్న బౌలింగ్ లో అయితే స్ట్రాంగ్ గానే ఉంది. వీళ్ళకి ఇంజురీ అయినా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఆడడానికి ఉన్నారు. అది కూడా మంచి బౌలర్స్, మంచి బ్యాటర్స్. కొత్తగా రవిచంద్రన్ అశ్విన్, శ్యామ్ కరణ్, డేవెన్ కాన్వే, అశ్విన్, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు. ముంబై టీంలో వచ్చేసి విల్ జాక్స్ కొత్తగా వచ్చేసాడు. బౌలింగ్ లో ట్రెంట్ బోల్ట్, కరణ్ శర్మ ఉన్నాడు. బ్యాటింగ్ లైనప్ అయితే ముంబైకి మంచిగానే ఉంది. ముంబైతో పోలిస్తే సిఎస్కే కి చాలా బ్యాటింగ్, బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. సిఎస్కే కి స్ట్రాంగ్ లైనప్ ఉంది. సిఎస్కే కి 7 హోమ్ గ్రౌండ్ లో మ్యాచెస్ ఉన్నాయి. వాటిలో ఎప్పుడు మ్యాచెస్ ఉన్నాయో ఈ వీడియోలో చూడండి. ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. ఢిల్లీకి అయితే హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కి కొత్తగా వచ్చిన ప్లేయర్స్ ఫాఫ్ డు ప్లెసిస్, హారిక్ బ్రూక్స్, కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, అశుతోష్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్ కి అయితే కేఎల్ రాహుల్ కెప్టెన్. లక్నోకి రిషబ్ పంత్ కెప్టెన్. లక్నోకి కొత్తగా వచ్చిన ప్లేయర్స్ అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, మార్కరమ్, మిచెల్ మార్చ్, షాబాజ్ అహ్మద్, రిషబ్ పంత్. రెండు టీంలు అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. గుజరాత్ టైటన్స్ కి కొత్తగా వచ్చిన ప్లేయర్స్ గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, జోష్ బట్లర్, ఇషాంత్ శర్మ, కాగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్. గుజరాత్ బ్యాటింగ్ ఉన్న బౌలింగ్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. పంజాబ్ కింగ్స్ కి శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్. ఇతను కేకేఆర్ కెప్టెన్ గా నిలిచి కేకేఆర్ ఫైనల్ లో ఛాంపియన్ గా నిలిచాడని, అలాగే సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీలో ముంబైకి కెప్టెన్ గా ఉండి ఆ టీం ని ఫైనల్ దాకా తీసుకువెళ్లి ఆ టీం కి కప్పుని సాధించాడు. ఆ టీం లో కూడా ఫైనల్ లో ఛాంపియన్ అయిపోయాడు. అందుకోసమనే శ్రేయస్ అయ్యర్ ని ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనింది. పంజాబ్ కింగ్స్ కి కొత్తగా వచ్చిన ప్లేయర్స్ గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మార్కో జెన్సన్, నిహాల్ వదేరా, జోష్ ఇంగ్లీష్, ఉజ్వేంద్ర చహల్, లోకి ఫర్గ్యూసన్ వీళ్ళందరూ ఉన్నారు. పంజాబ్ లో బౌలింగ్, బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ప్రతి టీం స్ట్రాంగ్ గానే ఉంది. ప్రతి టీం ఐపీఎల్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.